ఇప్పుడు ఈరోజు మరి యేసు ప్రభువు దగ్గరికి అనేక మంది లోకంలో ఆయన బ్రతికుండగా వచ్చి అడిగారు, నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలి, ధనవంతులు అడిగాడు. అనేక మంది అడుగుతుండగా యేసు ప్రభు వారు తన యొక్క మాటల్లో మరి ఈ సందర్భంగా చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు గురించి బోధ కూడా నిత్య జీవములకు వారసులకు నేనేమి చేయమని ఆయన శోధించు అడిగాడు. తీసారా? నాకు తెలియనట్టు చదవట్లేదు వాక్యాన్ని. లోకాసు వార్త 10వ అధ్యాయం 25వ వచనం. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశుడు లేచి బోధ కూడా నిత్య జీవములకు వారసులకు ఏమి చేయమని ఆయన శోధించు అడిగింది. అందుకే ఆయన ధర్మశాస్త్రము దేవుడు రాయబడుచున్నది, నీవేమి చదువుతున్నావని అతను అడిగిన అతను, నీ దేవుడైన ప్రభుని నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ వివేకతోనూ ప్రేమ పరులని నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమ రాయబడ్డదని చెప్పారు. అందుకైనా నువ్వు సరిగా ఉత్తరవిచ్చితివి, అలాగూ చేయము, అప్పుడు నువ్వు జీవించదువని అతనితో చెప్పారు. మరి మన ఈ లోకంలో ప్రభు చెప్పింది ఏంటంటే, ప్రేమ ఉంటేనండి మనం క్రైస్తవుల బోధ ఎన్ని ప్రసంగాలను ఎన్ని ఎక్కడ వాక్యం విన్నా, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూసుకున్నా యేసు ప్రభు ప్రేమే చెప్పాడు. 2 అక్షరాలు ప్రేమ, లవ్ యువర్ ఎనిమీస్. యేసు ప్రభువులు ఎంత ప్రేమ గలవాడంటే, యేసు ప్రభు సిలువ వేసి చనిపోయిన తర్వాత ఆయన పొందిన గాయం పేరు చెప్పండి. ఆయన తర్వాత ఆయన చనిపోయి మరణించిన తర్వాత కూడా గాయం పొందాడు. ఆ గాయం చెప్పగలరా? ఎవరు చేశారు? రోమా సైనికుడు బల్లిని పట్టుకొని ఆయన పక్కన పొడుస్తాడు. ఇక్కడ పొడవుగానే రక్తము నీరు చిమ్ముతాడు. వాడు గుడ్డివాడు మాట్లాడిన వాడు బ్లైండ్. ఎప్పుడైతే ఆ బ్లైండ్ మీదకి ఆ నీళ్లు రక్తము చిందిందో వెంటనే వాడికి కంటి చూపు ఏర్పడిపోవాలి. నిజంగా ఇప్పుడు నిజం దేవుని సేవ పడతాడు. అయ్యో ఇంత దుర్మార్గుడు నేను, ఆయన చనిపోయినా సరే పక్కలో మళ్ళా పళ్ళకు తీసి పొడిసేనని చెప్పగానే ఆ కింద కూలిపోయి వెంటనే తన యొక్క రోమా సైనికుడిగా వదిలిపెట్టి ఆ జన్మాంత పర్యంతం అతను చనిపోయే వరకు కూడా దేవుని సేవ చేశాడు. దేవుని స్తోత్రం. మరి యేసు ప్రభు చనిపోయినా సరే మరి ఆ విధంగా మనం జీవిస్తున్నామా? ఏదో వస్తున్నాం చర్చికి, ఒక మాట అంటే చాలు గొడవ పడిపోతాం, ఆడటం లేదా పక్కన 10 మందిని తీసుకెళ్ళిపోతాం, మాట్లాడితే కొట్టేయడానికి. ఇదా క్రైస్తవ ప్రేమ అంటే? మనం ఐజులు కాదు, మనం బైబిల్ పట్టుకోవడానికి కూడా మనం ప్రభుత్వాన్ని పిలుస్తున్నాం, కానీ ఆయన ఇష్ట ప్రకారంగా చేయట్లేదు. ప్రేమ లేనివాడు నా వాడు కాదన్నాడు. మీ శత్రువులు ప్రేమించమన్నాడు యేసు ప్రభు. మరి లెండి కాలంలో ఉన్నాం, ఎప్పుడే 20 దినాలు గతించుకొని మరి మనం ఏ మార్పు కలిగింది మన క్రైస్తవ జీవితం ఉండాలో లేదు. ఏదో పైకి వస్తున్నాం అంతే, ఏమీ లేదు. 99% కూడా క్రైస్తవ జీవితం లేదు. అందుకే ప్రభు అన్నారు, నా పరలోక తండ్రి చిత్త ప్రకారంగా జరిగించేవాడే పరలోక రాజ్యానికి వారసుడు. అందరూ ఈజుబుద్ధి కాదు. నేను చెప్తున్నాను, పాపకుండా నీరు పరలోకానికి ప్రవేశంలో లక్షల దేశాలు ఉంటాయి. కాబట్టి ప్రభువులే మనం జీవించాలి. పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయంతో ఆయన మనల్ని, వివేకముతో ఆయన మనం ప్రేమించాలంటే నిన్ను వలె నీ పొరుగు వారిని వ్రాయని చెప్పారు. అందుకని నువ్వు సరిగా ఉత్తరవిచ్చి అలాగే చేయము, అప్పుడు జీవించదని అతనితో చెప్పారు. అయితే తాను నీతిమంతుడు ఏదంటే కనపరచిన కోరి అతను అవును కానీ నా పొరుగువాడు ఎవడని యేసు అడిగింది. అడిగి అన్నీ తెలుసు. అన్నీ తెలిసిన వాళ్ళు చాలా జ్ఞానంగా క్వశ్చన్లు వేస్తారు. ఇది తెలుసా, అది తెలుసా, వాడి మీద బల్లి ఉంటుంది, ఆడా మగ, ఇంట్లో టీవీ ఉంటే అది కలరా టీవీయా, బ్లాక్ అండ్ వైటా, ఎందుకంటే క్వశ్చన్లు. అవివేకం అంటే వివేకం కలగా ప్రభువాన్ని తలకిందులు చేయాలని క్వశ్చన్లు వేస్తున్నాడు. ఏమని చెప్పడం అప్పుడు ప్రభువారు మరి ఆ విధంగా మరి నీ పొరుగువాడి గురించి ఉపమానం చెప్పారు. అందుకు యేసు బైక్ పట్టుకో అందుకు యేసు ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెలుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయారు. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెలుట తటస్థించెను. అతడు అతని చూచి ప్రగ్గగా పోయాను. అలాగనే లేవీయుడొకడును ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయాను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు. అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతని
చిక్కి అతను బట్టలు తీసుకుని కొట్టి వేశాడు. కొట్టితే మరి అనేక మంది పక్క నుంచి వెళ్ళిపోయారు. పక్క నుంచి వెళ్ళిపోయారు. యాజకుడు చూసి ఆ త్రావుడు తటస్థించిన అతను చూసి చక్కగా పోయాడు. చాలా మంది మన జీవితాల్లో ఇబ్బందులు కష్టాలు ఉన్నా చూస్తూ వెళ్ళిపోతారు కానీ ఎవరు సహాయం చేయదు. లోపల దేవుడు ఒక్కడే నీకు నాకు సహాయం చేయవాడు. ఒక మనిషిని ఆంతర్యములైనా తిరిగి నేను కష్టం బాధ ఎవరు చెప్పుకుంటే కొన్ని విషయాలు చెప్పలేదు, కొన్ని విషయాలు బాధపడలేదు. అయితే దేవుడు మన మనస్సు కాబట్టి మరి అక్కడ యాజకుడు కూడా పక్క నుంచి మరి వెళ్ళిపోయాడు. ఆ రెండో వ్యక్తి చూడండి, రెండో వ్యక్తి ఎవరు? అలాగనే లేవీయుడు ఆ చోటకి వచ్చి పక్కగా పోయి, లేవీయుడు కూడా భక్తి గల కుటుంబం చెందినవాడే. యాజకుడు భక్తి పరుడే, లేవీయుడు కూడా భక్తి పరుడే. పక్క నుంచి వెళ్ళిపోయారు. చాలా మంది పక్క నుంచి వెళ్ళిపోతారు కానీ చూసి బాగున్నావా అని కూడా మాట్లాడతారు. బాగున్నావా అంటే డబ్బులు ఇవ్వబడద్దని తెలుగులో సామెత ఉంది. మాట్లాడితే 10 రూపాయలు పోతాయని చెప్పి మాట్లాడతారు. ఎలా ఉన్నావు అని అడగరు. మాట సహాయం కూడా చేరుకున్నది. నీ పొరుగు వారిని ఈ విధంగా ఆ లేవీయుడు కూడా వచ్చి పక్క నుంచి వెళ్ళిపోయాడు. అయితే సమరయుడు ప్రయాణం ఎత్తుకోవచ్చు. అతను పడి ఉన్న చోటకి వచ్చి అతను చూచి అతని మీద జారి పడి దగ్గరికి పోయి మరి సమరయుడు మరి యేసుప్రభు అతనిలో ఉన్నాడండి. యేసుప్రభు నీలో ఉంటే కనికరం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, ద్వేషం ఉండదు, కక్ష ఉండదు. వాళ్ళు ఎటువంటి మతానికి చెందిన వారైనా సరే నువ్వు ప్రేమగా చూస్తావు. మరి నువ్వు బ్రతికుండగా ఎవరికైనా సహాయం చేసావా? ఎవరు తగ్గడం కాదు, నీ చేతనంత సహాయం. ఎవరికైనా ఉద్యోగం చూపించారా? చేరిపోయేదా? వాళ్ళు ఎవరికైనా చిన్న ఉద్యోగం చూపించారు, చేరిపోయేదా? ఉద్యోగం చూపించారు ఒకటారున్నారు ఒకటే చూపించారు. ఆడవాళ్ళు ఎవరు ఎదురుపడ్డారు మీరు స్తోత్రం వాళ్ళు చూపించాలి, దారి చూపించాలండి. నేను గొప్పని కాదు, ఇక్కడ ఉండగా మీరు చదువుకున్న వ్యక్తులు ఉద్యోగాలు చూపించారు. శాఖలతో పాటు ఆనందరమ్మ ఎంఎస్సీ బయోటెక్నాలజీ పాస్ అయింది. ఆమె ఖాళీగా ఉంటే ఎవరో ప్రాసెసింగ్ ప్లాంట్లో జాబ్ పెట్టించారు. ఆమె చేసి బ్యాంక్ జాబ్ ఇచ్చేవారు. జాబ్ కొంతమంది దారి చూపించాలి. కొంతమంది ఏమి పట్టించుకోరు. నేను నా కుటుంబం నా పిల్లలు క్షేమంగా ఉంటే చాలు, నేను తింటే చాలు. అది క్రైస్తవ జీవితం కాదండి. పక్క వాళ్ళు సహాయం చేయాలి. నోటి మాట సహాయం, నోరు విప్పాలి. వాడు సమరయుడు దేవుడు చెప్తున్నాడు, కొట్టేసినవాడు కాదు. బాగున్న వాళ్ళు కూడా ఆర్థిక సమస్యల్లో ఉంటారు, ఇబ్బందుల్లో ఉంటారు. వారి గురించి ప్రార్థన మనం చేయాలి. యేసు ప్రభువు రక్షణ గురించి నోరు విప్పి చెప్పాలి. అదే క్రైస్తవ జీవితం. పక్క నుంచి వెళ్ళిపోకూడదు. మన జీవితాల్లో మరి ఈనాడు ఉండేవాడు రేపు ఉండదు తెలియదు, మనం చెప్పలేదు. కాబట్టి వీడు ఏం చేసి మరి నిజమైన మరి అక్కడ సమరయుడు ఏం చేయండి. అయితే ఒక సమరయుడు ప్రయాణం అయిపోవచ్చు. అతను పడిన చోటుకు వచ్చి అతను చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనె ద్రాక్షారసం పోసి అతని గాలిలో కట్టి తన వాహనం మీద ఎక్కించుకుని పూట కోళ్ళు వారికి ఇంటికి తీసుకుపోయి పరామర్శించాడు. ద్రాక్షారసంలో పోసి గాయాలు కట్టాడు, కట్టు కట్టి వాహనం మీద ఎక్కించుకొని తన గాడి దగ్గర ఇంటికి పోయి అతన్ని పరామర్శించారు. మరలా మరునాడు 2 దేనారములు తీసి ఆ పూటకుల్లో మనకి ఇచ్చి పరామర్శించు. నీవు ఇంకేమైనా ఖర్చు చేసినా మీరు మరలా వచ్చినట్టు అది నీకు ఇప్పించిందని అర్థం చెప్పిపోయింది. మరి ఆ దొంగల చేతిలో చెప్పిన మనకి ముగ్గురులో ఎవడో పొరుగువాడైన నీకు తోచున్నదని యేసు అడిగారు. అప్పుడు ఏం చెప్పాడు సమాధానం? ధర్మశాస్త్ర ఉపదేశకుడు అతని మీద జారి పడిన వాడే అందుకు యేసు నీవు వెళ్ళి అలా చేయమని చెప్పాడు. ఆమేన్. కాబట్టి ప్రేమ, అందుకే గుడ్ సమరయుడు. ఇదివరకు పూర్వకాలం రోడ్డు యాక్సిడెంట్లు అయితే ఎవరైనా ఇబ్బంది కలిగితే వాళ్ళని జాయిన్ చేస్తే కేసు జాయిన్ చేసిన వాళ్ళకి కూడా పేరు బుక్ చేసుకునేవారు. అలా కేసులు ఉండవాలి. ఇప్పుడు ప్రభుత్వం కూడా, కేంద్ర ప్రభుత్వము గడ్కరీ కొత్తగా పట్టణం ప్రవేశపెట్టి ఎవరైనా సరే ప్రాణాపాయ స్థితిలో ఉంటే వారిని హాస్పిటల్కి చేర్చిన వారికి బహుమతి 20,000 రూపాయలు బహుమతి ఇస్తారని. గుడ్ సమరయుడు అనే బహుమతి పత్రం కూడా ఇస్తారు. మంచి సమరయుడు అనే పత్రం కూడా ఇస్తారు, సర్టిఫికేట్ ఇస్తారు. సార్ మనం బైబిల్ నుంచే తీసుకున్నాం ఆ యొక్క చట్టంలో ఆ పేరు. అందరూ చెప్పండి, మంచి సమరయుడు. చెప్పండి, మంచి సమరయుడు. మనం కూడా మన జీవితాల్లో ఎవరైనా పడిపోయినా, దాహం చేసిన మనం కూడా మన ఇళ్ళ పాపంలో పడి ఉన్న మనల్ని కూడా దేవుడు రక్షించాడు. మనం దీర్ఘదశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం
తెలుసుకున్నాడు. కొంతమంది పేదరికంలో పుట్టి పేదరికంలోనే చనిపోతారు. దేవుడు అలా చేయలేదు. నిన్ను ఆశీర్వదించాడంటే, ఈ స్థితిలో నిన్ను పెట్టాడంటే అది ఎవరి కృప అండి? దేవుని కృప. యెహోవా ఇల్లు కట్టించిన ఎల్ల కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడు ఎల్ల మరి కావలి ఇల్లు వారి ప్రయాసం కూడా వ్యర్థమే. మరి యేసు ప్రభువు వారి యొక్క ప్రేమానికి ఉన్నదా? జార్జ్ ముల్లా గారు కూడా మరి 5 స్నేహితులు ఉండేవారు అంటున్నారు. 5 ప్రభువును నమ్ముకోలేదంటారు. అతను ప్రార్థన చేయగా సంవత్సరంలో ఒక వ్యక్తి మారు మనసు పొందాడు. 2 సంవత్సరాలకి ఒక మారు మనసు పొందాడు. ఇంకొక వ్యక్తి 5 సంవత్సరాలకి మారు మనసు పొందాడు. ఇంకొక వ్యక్తి 7 సంవత్సరాలకి మారు మనసు పొందాడు. ఇంకొక వ్యక్తి 50 సంవత్సరాల తర్వాత మారు మనసు పొందాడు అంటాడు. ఆమేన్. మరి ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నావా? నువ్వు రక్షణ పొంది నువ్వు చక్కగా బైబిల్ పట్టుకొని నీ బిడ్డ నీ భర్త వస్తున్నారు, కూర్చొని వెళ్ళిపోతున్నారు, నీ పొరుగు వారు నాశనం అయిపోతున్న ప్రజల గురించి ప్రార్థన చేస్తున్నావా? ఈ రోజుల్లో మన ఇతరులకి ప్రార్థన చేసి వాక్యం చెప్పలేకపోయినా ప్రార్థన చేసే అవకాశం మనకి ఇచ్చాడు. సర్వ మానవాళికి కూడా మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన జీవితం నీకుంటే నశించిపోతున్న ఆత్మల గురించి నువ్వు చూస్తూ ఊరిపో. ఆ తపన ఉంటే నువ్వు మర్చిపో. అలాగే మన భారతదేశానికి విశ్వవ్యాలు పుట్టి మనం తెలుసా? మన భారతదేశంలో కలకత్తా వచ్చి గొప్ప విగ్రహారమైన ప్రదేశంలో కలకత్తా ఉంటే ఆ దేశంలో అక్కడ ఒక చోట యేసు ప్రభువుని మరి ప్రేమించి అనేక దుష్ట రోగులకి సేవ చేసిందాడు. నోబెల్ బహుమతి పొందిందాడు. అందుకే ఈ లోక పేరు చెప్పకూడదు కానీ చిరంజీవి తన సినిమాలో ఇచ్చిన అనేక అవార్డులు పొందిన అవార్డులు ఏం పెట్టుకోండి. అందుకే మీరు ఏం పెట్టుకుంటారో చెప్పండి. మనకు తెలిసిన బొమ్మ ఒకటే ఉంటుంది. ఇంకేమి ఉండవంట. ఏ మెడల్స్ కానీ ఏ యొక్క మెమోటలు కానీ ఉంచుకోవడం ఉంటాయి. ఈ లోకరీతిగా వాళ్ళని గౌరవించారు. వాళ్ళు ఈ లోకంలో నీకు ఆ ప్రేమ ఉందా? ప్రభు నమ్మించిన ప్రేమ. మరి ఆయన ఆ సమరుడు వలె, మంచి సమరుడు వలె గాయములు కట్టి వారు ఎక్కిస్తావా? గాయములు ఇంకా రేపుతున్నావా? ఈనాడు మరి రోమా సైనికులు యేసు ప్రభువును కొట్టి చంపివేశారు. అయితే నువ్వు ఇంకా పాపం చేస్తున్నావంటే ఆయన గాయములు రేపుతున్నట్టు లెక్క. ఆయన చేతిలో మళ్ళా ఇంకా మేకుతో గాయములు రేపుతున్నా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా పాపం చేశారంటే మరి ఆ గాయములు ఇంకా చేస్తుంటే లెక్క. చూసారా మన దేవుడు ఎంత గొప్ప ప్రేమ చూపాడు నీ గురించి, నా గురించి. అనేక మంది ఆత్మలు నశించిపోతున్నారు. వాళ్ళకి ఏమి తెలియదు. లోకములు ఎంతో సంపాదన. అయితే మన ఈ లోకములు ప్రభువును నమ్ముకున్నాం. యేసుని ప్రేమ సమరయుడిగా నువ్వు జీవించాలి. ఆ నిత్య రాజ్యానికి మనం వెళ్ళాలంటే ఆ ప్రేమ నీలో ఉంటేనే పరలోక రాజ్యానికి వారసులు. ప్రభువాన్ని పక్కడం వల్ల కాదు. యేసు ప్రభు చూపిన ప్రేమ క్రియలు మనలో ఉండాలి. క్రియలు లేని విశ్వాసము వ్యర్థము. క్రియలు లేని విశ్వాసం. జీవితంలో ప్రభు ఉంటే ప్రభు గురించి చెప్పకుండా నువ్వు ఉండలేవు. ప్రభు గురించి సేవ చేయకుండా నువ్వు ఉండలేవు. మరి ఆ మదర్ తెరీసా చేసిన ఎంతో మంది భక్తులు మన భారతదేశానికి క్రైస్తవులుగా వచ్చారు. రామచంద్రపురం తెలుసా మీకు? చేరిపోయి కదా రామచంద్రపురం తెలిసిన వాడు. మన భారతదేశం
భారతదేశంలో మన తూర్పుగోదావరి జిల్లాలో లెపర్సీ హాస్పిటల్లో మిషనరీస్ రామచంద్రపురంలో స్థాపించారండి. ఒక మిషనరీ వచ్చి వాళ్ళు సేవ చేస్తూ వాళ్ళ మధ్యలో ఉండి రక్త పరీక్ష నాణాలు చేయాలంటే వాళ్ళ పిపిట్ ద్వారా పైకి తీయాలన్నమాట రక్తం. ఆయన కూడా కుష్టు వ్యాధి లేకపోతే ఆయనకి కుష్టు రోగం సోకి అక్కడే చనిపోయాడు. చూసారు ఎంత సేవ చేశారు. గ్రహం అనే యొక్క భార్య భర్తలని పిల్లల్ని కూడా మరి ఒరిస్సాలో బజరంగ దళికి సంబంధించిన వాళ్ళు సజీవ దహనం చేస్తారు. ఆయన వైద్య వృత్తి గురించి వచ్చాడు. ఆయన డబ్బు సంపాదన గురించి రాలేదు. ఆస్ట్రేలియా నుంచి వచ్చారు. తన భార్య, అతను, ఇద్దరు పిల్లలకు రాత్రంతా సేవ చేసి కుష్టు రోగులకి ఆ ఒరిస్సాలో అడవులు కూడా వెళ్ళి సేవ చేసి వచ్చి పాపం తెలియక ఇద్దరు అలిసిపోయి ఆక వ్యాన్లోనే తండ్రి పిల్లలు పడుకుని పోయారు. రాత్రి వచ్చే బజరంగ దళ నాయకుడు వాళ్ళు వచ్చి సజీవంగా కాల్చివేశారు. తన పిల్లలిద్దరు కాలిపోయారు, అతను కాలిపోయాడు. తన భార్య మీరు ఆఖరి వెళ్ళిపోయాడు. వారికి ఏ శిక్ష విధించకండి అని చెప్పి తన దేశం వెళ్ళిపోయింది. చూసారు, మన జీవితాలకు వచ్చి యేసు ప్రభు కాదని యేసు ప్రభువులకు వచ్చి ఈ లోపల అనేక మంది చనిపోయారు. డాక్టర్స్ దేవుని సేవ చేసిన వాళ్ళు చనిపోయారు. తిరిగి వాళ్ళ దేశానికి వెళ్ళలేదు. ఇక్కడే వాళ్ళ పిల్లలు, భార్యలు ఇక్కడే చనిపోయారు. వాళ్ళ సేవ ఈనాడికి కూడా గుర్తుండిపోవాలి. గ్రహం గారు చూడు, ఎంత ప్రేమ, ఎంత ప్రేమ. మన ప్రభు కొరకు నువ్వు జీవిస్తే ఈ పట్టించుకో. దేవుని కొరకు నేను ఏం చేయాలి, దేవుని కొరకు నియమించి నీ ఆయుష్ అయిపోతుంది. మళ్ళీ తిరిగి ఒక్క నిమిషం కూడా ఈ లోకంలో నువ్వు బతకలేవు. ఒక్క సెకండ్ కూడా నువ్వు బతకలేవు. ఏ డాక్టర్ కూడా ఒక్క నిమిషం కూడా నీ ఆయుష్ పొడిగించలేడు. మన కాలగొద్దులు ఎవరి చేతిలో ఉన్నామండి? ఇంకో గొప్ప లాగినటువంటి కైకులూరులో అనేక కేసులు జయించాడంట. వాదిస్తుండగా గొప్ప పూలు చనిపోయాడు. గుండె కొట్టొచ్చి అతనికి తెలియదు చనిపోతాడు. చెప్తున్నాను, లోకంలో మరి మన జీవితం మన కాలగొద్దులు ఆయన చేతిలో ఉంది. అందరూ మీ గుడి మీరు గుడి చేపెట్టండి, గుడి చేపెట్టండి, అందరూ కండ పెట్టండి. మీ గుడి పని చేయాలండి బాగా. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారములో దేన్ని మరొకరు. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు. నీ గుండె ఎప్పుడు ఎలా పనిచేస్తుందో ఎవరికి తెలియదు. పైకి అందరూ బాగానే ఉంటారు. నువ్వు కన్ను పన్నుకోలేకపోతే కన్ను రెడ్ అయిపోతుంది, చేయి బాగేప్పుడు చేయి వంకర అయిపోతుంది, కాలు వంకర అయిపోతుంది. లోన్ గుండె ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు మాట్లాడతాడు, ఇప్పుడు మాట్లాడింది అమ్మ, ఇప్పుడు టీ తగ్గిందట వారికి తెలియదు. కాబట్టి నీ గుండె తలకాలం జాగ్రత్తగా కొట్టుగా టిక్కు 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 టిక్కు. ఎప్పటి నుంచి పనిచేస్తుంది గుండె కొట్టుకోవడం చెప్పండి? ఎప్పటి నుంచి పనిచేస్తుంది గుండె? నీ తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అయింది. చిన్న కీ ఇచ్చాడంతే. గడియారానికి కీ ఇవ్వకపోతే ఆగిపోతుంది, బ్యాటరీ లేకపోతే ఆగిపోతుంది. నీ గుండె మాత్రం నువ్వు పడుకున్నా, దెబ్బలాడుతున్నా, కూర్చున్నా, నడుస్తున్నా, ఫోన్ చేస్తున్నా, నీ గుండె ఏం చేస్తుందండి? టిక్కు 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 కొట్టుకుంటుంది. ఒక్కసారి టిక్ కాబట్టి టక్ అయిపోతుంది. దేవుడు కూడా చూస్తుంటాడు. ఎవరిని వదిలిపెట్టి చూద్దా చూద్దా టక్ అంటాడు. అది టిక్ అయిపోతుంది. కాబట్టి ఎప్పుడు కూడా స్థుతించండి. ఎవరిని ఆయాసం పెట్టుకోవద్దు. నా గుండె కొట్టుకుని నా ప్రాణమా యెహోవాను సన్నిధించమని చెప్పుకున్నాను. ఆయాసాలకు, దుఃఖాలకు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతోను ప్రేమింపగలని నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమని రాయబడి ఉన్నదని యేసు ప్రభువారు ఆ ధర్మశాస్త్రోపదేశకుడికి చెప్తారు. పూర్ణ మనసుతో మనం ఎవరన్నా ప్రేమిస్తే మనం పూర్ణ మనసుతో ప్రేమిస్తాం. మన భార్య బిడ్డలని మనల్ని ప్రేమించుకుంటాం. అయితే నీ పొరుగు వారిని కూడా దేవుడు ప్రేమించుకొని ఈ ధర్మశాస్త్రోపదేశకుడికి ఉపమానం చెప్పాడు. ఆ విధమైన ప్రేమ నీలో ఉంటేనే పరలోక రాజ్యానికి వారసులు అవుతాం. ఎన్ని ఆత్మలు సంపాదించాం. మరి మన భారతదేశానికి రాయవెల్లేరులో హాస్పిటల్ కట్టిన ఒక స్త్రీ. ఆ రోజుల్లో మన భారతదేశంలో అనేక మంది స్త్రీలు ప్రసవ వేదన పడలేక చనిపోయేవారు. రాయవెల్లేరు హాస్పిటల్ తెలుసు కదండి, చాలా పెద్ద హాస్పిటల్ అన్నమాట. ఫైనల్గా ఒక ధనవంతుడు కానీ ఎవరైనా సరే ఫైనల్గా అక్కడికి వెళతారు. ఆ హాస్పిటల్ చెప్పేస్తారు నువ్వు బతుకుతావో లేదు, లేకపోతే రోగం ఉంటాదో పోతుందో కూడా చెప్పేస్తారు. ఈ హాస్పిటల్ చెప్పండి, రాయవెల్లేరు హాస్పిటల్ తమిళనాడు దగ్గర ఉంది, కర్ణాటకలో. అది క్రిస్టియన్ హాస్పిటల్ పడుతుంది. అందరూ డాక్టర్స్ క్రిస్టియన్స్. ఒక ఆమె
క్రిస్టియన్ చదువుకుని డాక్టర్ కోర్స్ చదువుకుని మన భారతదేశానికి వచ్చి ఆమె ఆ హాస్పిటల్ స్థాపించింది. అనేక మంది రోగులు గొప్పగా తినేసి కొద్దిగా పోయినోడు ఇలా గొప్ప పెట్టుకున్నోడు కూడా వస్తారు. దానిలో వస్తారు సార్. వాళ్ళని స్వస్థపరిచి వాళ్ళ డాక్టర్లు సేవా దృక్పథంతో సేవ చేస్తారు. అనేక మంది లేడీస్ చనిపోయి ప్రసవ వేదన పడలేక ఆ టైంలో ఆ స్త్రీ చదువుకొని వైద్య శాస్త్రాలను చదువుకొని అనేక మంది స్త్రీ మరణాల నుండి తప్పించింది. అలాగే మన భారతదేశంలో సతీ సాగం అనే చట్టం ఉండేది. భర్త చనిపోగానే స్త్రీని కూడా ఆ చిప్పు మీద వేసి కాల్చివేసి ఆ ఆత్మ ఆవిడ కూడా పైకి వెళ్ళిపోతుంది. అంత దారుణమది. ఎవరి కాలంలోనే ఆ విధమైన తప్పని మన భారతదేశానికి వచ్చిన బియ్యం కేరీ గారు మరి అనేక మంది సంఘ సంస్కర్తలు కలిసి ఆ చట్టాన్ని రూపుమాపారు. పూర్ణ ప్రేమ కలిగి ఆ ప్రేమ ఉండి ఇతరులను రక్షిస్తాం, ప్రేమిస్తాం, మనల్ని విడుదల చేశాడు. ఆయన సైతాను చీకటి శక్తి నుంచి దేవుడు మనల్ని విడుదల చేశాడు. త్రాగుబోతు లక్షలాది డబ్బులు ఇచ్చిన త్రాగుబోతు మానవంటే మానడు. కాబట్టి ప్రభు అనే వారి హృదయాన్ని మార్చి ఆయన హృదయ సింహాసనం మీద కూర్చుంటే మీలో ప్రేమే వెలుగుతారు. గంధపు చెట్లు నరికిన ఒకటే వాసన వస్తారు. అలాగే మన జీవితాల్లో ఒకరు తిట్టిన క్రీస్తు చూపిన ప్రేమ, ఆ సమనుడు చూపిన ప్రేమను మనం చూపాలి. కాబట్టి ప్రేమను చూపుతున్నావా? ఈ లోకంలో ఎవరు మనం మెచ్చుకోలేకపోయాం. ప్రభువే మనకు ఆయన ఒక ఆస్కారం, ఒక మాదిరి, ఆయన మాదిరి నుంచి వెళ్ళిపోయాడు. ఆయన చూసారా, ఇన్ని దెబ్బలు కొట్టినా, కండాలు దెబ్బలు కొట్టినా, మరి మేకులు కొట్టినా ఆయన మరి ఏమి ఎవరిని ఒక్క మాట కూడా అనలేదు, క్షమించలేదు. మన రాజ్యం పరలోకంలో మన కొద్ది కాలమే జీవిస్తాం. ఈ లోకంలో ఆడుతూ ఈడుతో గొడవలు పెట్టుకుని మన జీవితాన్ని పాడు చేసుకోండి. ఎవరినైనా ఏమంటే దులిపిసుకోండి. ఏం దులిపిస్తుందో చూడండి. పాము చూడండి, బట్టలు కూర్చుంటే బయటగానే ఉందండి. దులిపిస్తున్నాం లేదా? దులిపిసుకోండి. ఆడ మాటలు వీళ్ళ మాటలు హృదయాల్లో పెట్టుకోండి. క్రీస్తు ప్రేమని హృదయాల్లో పెట్టుకోండి. క్రీస్తు ప్రేమను కలిగి మనం జీవించాలి. ఆ సమరుడు వలె అతను ఎంతో డబ్బు ఖర్చు అయినా అతన్ని చూచి అతని మీద జాలిపడి 34వ వచనం చూడండి. 10:34 అతన్ని చూచి అతని మీద జాలిపడి, ఎవరికైనా సహాయం చేయాలంటే జాలి పడతావు. అప్పుడు దగ్గరకు పోయి తర్వాత ఏం చేయండి, నూనె ద్రాక్షరసము పోసి గాయములు కట్టి తన మామి పోయి జాలిపడి దగ్గరకు పోయి, నువ్వు జాలి పెడితేనే ఎవరి దగ్గర వెళ్ళి మాట్లాడతావు. బాగున్నావమ్మా, కాబట్టి నేను వలే నీ పొరుగువాన్ని ప్రేమించుకొని ప్రభువారు మనకి తన యొక్క ఆజ్ఞలో చెప్పాడు. కాబట్టి మన పొరుగువాన్ని ప్రేమిస్తే ఇతరులకి మనం ఏమి పీడిచి మన జీవితకాలంలో ఉంటాం. ఆ ప్రేమను వెదజల్లాలి. అయితే ఆ సమరీయుడి ప్రయాణమే మరి మంచి వ్యక్తిగా అతన్ని కోరుకునే విధంగా చేసి అతన్ని తప్పించి కూడా ఖర్చు పెట్టాడు కూడకూడి వాళ్ళకి. కాబట్టి నీ జీవితంలో ఎవరికైనా హాస్పిటల్ తీసుకెళ్ళే వాళ్ళు ఎప్పుడైనా సరే కష్టాల్లో ఉన్న వారికి వెళ్ళి పరామర్శించాడు, ప్రార్థన చేశాడు. ఒక్కసారి ఎవరికి చేయవలసిన లేదు. ఒకసారి నీ చేతులు చిన్న బైబిల్ పెట్టుకుని ధర్మాసుపత్రికి, ఏ హాస్పిటల్ అండి, ధర్మాసుపత్రికి దాన్ని ఏముండాలి, సామాన్య హాస్పిటల్ అని పేరు ఉందండి. సామాన్యుడైన హాస్పిటల్. ఆ హాస్పిటల్లోకి ఒక్కసారి అన్ని వార్డుల్లోకి వెళ్ళి చూసినారు. దేవుడు నీకు ఎన్ని వీళ్ళు చేస్తున్నాడు, నీకు అప్పుడు నీకు గుర్తొస్తుంది. నాకేముంది ప్రభు, ఈ 2 కాళ్ళు 2 చేతులు పనిచేస్తే చాలు, ప్రార్థన చేసి ఆ హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేస్తాం. అవునా కదా చెప్పండి. నీ హాస్పిటల్కి వెళ్ళట్లేదు, ఎవరి బాధలు చూడట్లేదు, అప్పుడు తెలుస్తాయి. అన్నీ బాగున్నప్పుడే హాస్పిటల్కి వెళ్తాం. ఆ హాస్పిటల్ ఏంటి, చచ్చిపోయే స్థితిలో తీసుకెళ్తారు ధర్మాసుపత్రికి. ఏదైనా అయితే డాక్టర్ బాధ అవుతారు, చనిపోతారు. ఒకసారి మా పాప డాక్టర్ చదువుతానంటే డాక్టర్ గారి గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ గారి మా పాప ఫ్రెండ్ ఆయన జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ కూడా జిల్లాకే ఆసుపత్రి ఇన్ఛార్జ్ మొత్తం తూర్పుగోదావరి జిల్లా. అమ్మ నువ్వు డాక్టర్ మాత్రం అవ్వద్దు, నువ్వు ఏదైనా పశువుల డాక్టర్ అయితే ఏదో బర్రె చచ్చిపోతే కొని ఇచ్చేయచ్చు, మనుషుడు అయ్యాడనుకో మన మనుషులు తిరిగి ఇవ్వలేను, నువ్వు మాత్రం డాక్టర్ అవ్వద్దని చెప్పాడు. డాక్టర్ చెప్పాడు. ఒక సలహా మా పాప
చెప్తున్నాడు. ఈ లోకంలో మరి అంత రిస్క్ అనేది డాక్టర్లు ఏదో అనుకుంటాను. మీరు చాలా మంది డాక్టర్లు చనిపోతున్నారు తెలుసండి. ఆపరేషన్ చేసిన వాళ్ళు చనిపోతారు, తప్పులు చనిపోతున్నారు, ఏం చేయలేక. వాళ్ళ జీవితాంతం ఏం బాధ చెప్పాడు, ఇందా చెప్పండి. వాళ్ళు చనిపోయిన వాళ్ళకి చెప్పడం త్వరగా చెప్పాలి. ఏముంటారు వాళ్ళ జీవితాంతము? అందరు దుఃఖాలు, బాధలు, రోగాలు, ఈ సమస్య ఆ సమస్యలు ఏంటో తప్ప ఒక మంచి విషయం ఎప్పుడు కూడా వాళ్ళ జీవితంలో చూసి సంతోషించారు. ఎప్పుడు బాధలేదు. వాడు మా బాధకి ఒకసారి అటాక్ అయిపోతాడు, వాడు చచ్చిపోతాడు, వాడికి బాధ వచ్చి ఎప్పుడు బాధలేదు. మనం కూడా ప్రభుత్వం ఎంతమానం సమస్యలైనా ప్రభా నాకు ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, నాకు భార్య ఇచ్చాడు, బిడ్డలు ఇచ్చాడు, అంగవైకల్యం లేని బిడ్డలు ఇచ్చాడు, నీకు స్థితి ఇచ్చాడు, నేను స్థుతిస్తున్నాను. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుండెలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుండెలో. ఆయన సేవ చేస్తున్నప్పుడు కూడా ఎవరికైనా బాగోలేకపోతే అనారోగ్యంగా ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్ళేవాడు. ఆయన చర్చ అయిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళేవాడు, వైద్యాన్ని అందించేవాడు. ఆ ప్రేమ చూపేవాడు, సలహా చెప్పేవాడు, పలానా డాక్టర్కి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి. కాబట్టి మన జీవితాల్లో కూడా మన జీవితంలో మనం బాగున్నామని కాదు, మన లోకంలో ఎంతకాలం ఉంటాం, పరదేశంలో యాత్రికులను ఈ జీవితాల్లో కూడా ఇతరుల కష్టాల్లో ఉన్నప్పుడు పాల్గొన్న నోటి మాట సహాయం ఈ సమరుడు వలె మనం ఉండి మరి జారిపడే తత్వం. అప్పుడు ఏమన్నాడు యేసు వారు, ఎవడు పొరుగువాడని నేను చూసుకున్నానని యేసు అడుగుగా అతని మీద జారిపడిన వాడే. అందుకు యేసు నీవును వెళ్ళి అలాగే చేయమని అతనితో చెప్పాను. మనం కూడా మన జీవితాల్లో ప్రభువు చెప్పినట్టు ప్రభు ఎవరితో గొడవ పెట్టుకోవడం లేదు, గొడవ పడకుండా వారిని ప్రేమించు. లవ్ యువర్ ఎనిమీస్, చాలా అంతే. లవ్ యువర్ ఎనిమీస్. ఆ ప్రేమ కలిగి ఆ సమరుని వలె మనం జీవించినప్పుడు మనం గొప్ప ప్రేమ కలిగి మనం జీవిస్తాం. ఎవరైనా మనం పట్టించుకో, మరి మేము పోషించిన మరి ఏమి మనం ఎవరిని ఏమి అనము. క్రీస్తు ప్రేమ కలిగి మనం జీవిస్తాం. మరి ఆ ప్రేమ చూడండి 2వ సమూయేలులో 16వ అధ్యాయం 5-10 చదువుతుంటే, షిమీ అనే వ్యక్తి దావీదుని చాలా భయంకరంగా గుర్తుపడుతుంటారు. మామూలుగా ఒక మహారాజుని ఎంత భయంకరంగా తిట్టిన దేవుడే అతన్ని చూసుకుంటాడని చెప్పి ఆ షిమీని దేవుడు అతని దేవుడి చేతికి అప్పు చెప్తాడు. చదవండి, తీసుకున్నాడు. 2వ సమూయేలు చదివి ముగిస్తాను. 11వ అధ్యాయం తీసారా? 5వ అధ్యాయం 5:12. ఈ వచనం చూడండి చాలు. 7వ వచనం చూసుకుంటే, ఈ షిమీ నరహంతకుడా, దుర్మార్గుడా, చీపు నీ వేలవని నీ వెళ్ళగొట్టినవా, సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదకి రప్పించి యెహోవా నీ కుమారుడిని అబ్షాలోము చేతికి రాజ్యం అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతుడు కనుకనే నీ మోసంలో నీవు చిక్కుబడి ఉన్నావని రాజును శపింపగా, స్త్రీ కుమారుడైన
నా ఏలువాడు రాజు నిన్ను శపించేలా దావీదుతో చెప్తున్నాడు, నీ చిత్తమైతే నేను వారిని చేరబోయి వారిని తల ఛేదించి వచ్చింది. అందుకు రాజు శరీకుమారులారా, నీకును నాకును ఏమి పొందు వారిని శపిపనీయుడి. దావీదు శపిపని యెహోవాకు సెలవీయగా నీకు ఇలాగ ఎందుకు చేస్తున్నావు అని ఆక్షేపణ చేయగలవాడని చెప్పి అభిషేకుని తన సేవకులందరితో పలికినదేమనగా, నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీర్చుండగా ఈ బెన్యామీనీయుడు ఈ ప్రకారం చేయడు ఏమి ఆశ్చర్యం. వారి జోలి మానుడి, యెహోవా వానికి సెలవిచ్చున్నాడు కనుక వారిని శపిపనీయుడు. యెహోవా నా శ్రమను లక్ష్య పెట్టినేమో, వాడు పలికిన శాపములకు బదులుగా యెహోవా నాకు మేలు చేయలేమో. దావీదు అతని వారను మార్గమున వెళ్ళిపోయాడు. సరే, మనం వెళ్ళిపోతూ కూడా పిచ్చిగొట్టలాగా రాళ్ళేసి దూరులేసి చెదరగొట్టేటప్పుడు వాడు జనులందరూ అందరూ బడలిని వారి ఒకరికి ఒక చోటకి వచ్చి అలసట తీర్చుకోవాలి. ఓకే, రాజు తలంచుకుంటే ఎంత అయిపోతాడు. దావీదు దేవుడికి వదిలేశాడు అంతే. అతను చనిపోయిన తర్వాత కూడా చనిపోతూ సమూయేలు చెప్తాడు కుమారుడు, ఈ షిమీ అనే నన్ను తిట్టాడు బాబు, వాడిని ఏం చేయాలో నీ చేతికి అప్పు చెప్తున్నాను, నీ దేవుని చిత్త ప్రకారం వచ్చేయి. మనం ఉంచుతామో లేపేస్తామో ఉంచుతామో, నీ చిత్త ప్రకారం వచ్చేయి, దేవుని చిత్త ప్రకారం వచ్చేయమని దావీదు సమూయేలుతో చెప్తాడు. ఏ మాట చెప్తాడు. కాబట్టి మన జీవితాల్లో ఎవరో శత్రువు మీద మనల్ని అడిగిస్తాడని ఏం అనవసరం లేదు. కాబట్టి దాన్ని వాళ్ళే పక్క తీర్చుకుండా మనం అందరినీ కూడా ప్రేమించాలి. ప్రభువు తన చనిపోయినప్పుడు పక్కలో బళ్ళని పుడిచినప్పుడు రక్తము నీరు వాళ్ళ శరీరంలో కాలిలో ఆ గుడ్డుబాడిన రోమా సైనికుడు స్వస్థత ఉంటాడు. మనం కూడా మన జీవిత పర్యంతము చనిపోయే పర్యంతం మనం కూడా ఎవరిని దూషించిన అవసరం లేదు. అక్కడ దూషిస్తే పరలోకంలో మనకి ధన్యత. పడ్డవాడు ఇప్పుడు చెడ్డవాడు కాదు. మన జీవితాల్లో మన శ్రమం